నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. వైభవంగా అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన డిప్యూటీ డైరెక్టర్. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే సీఎం కార్యాలయం ముట్టడిస్తామంటున్న ఏఐటీయూసీ నేతలు. నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన. మున్సిపల్ హై స్కూల్ గేట్ సమీపంలోని వృక్షాన్ని తొలగించవద్దంటున్న పూర్వ విద్యార్థులు. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలిసిన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజు ఏకాదశిలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, కలశ పూజలు, అర్చనలు, హోమాలు, గ్రామరక్ష పూజలు, గ్రామనాభి పూజలు, కూష్మాండ బలి ప్రధానములు, శాంతి హోమాలు నిర్వహించారు. ఉదయం 10:45 నుండి పూర్ణాహుతి, కలశాద్వాసనములు, మార్జనలు, కంకణ విసర్జనలు, తీర్థ ప్రసాద వినియోగములు, ఆశీర్వచనాలు, ఫల ప్రధాన కార్యక్రమాలు జరిపారు. 12 గంటలకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం 4 గంటల తర్వాత గరుడ సేవ, గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవ వేడుకలలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు స్వీకరించారు. గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, ప్రభుని కరుణ లేనిది జగతినేమి ఉన్నది, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. దాసులైన వారికి దాసుడి తుకారా, దాసులైన వారికి దాసుడి తుకారా, ధన్య జీవులారా అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్. పాండురంగ హరి జయ జయ, రామకృష్ణ హరి జయ జయ, 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 పాండు
कृष्ण हरि जय जय पांडुरंगा हरि जय जय राम कृष्ण हरि जय जय पांडुरंगा हरि जय जय राम कृष्ण हरि जय जय पांडुरंग पांडुरंग विठ्ठल विठ्ठल पांडुरंग पांडुरंगा पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा 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 विठ्ठल विठ्ठल पांडुरंगा पांडुरंग पांडुरंग विठ्ठल विठ्ठल पांडुरंग पांडुरंगा पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा जय जय तुकाराम 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 पांडुरंग नामं परम पुण्यधामं पांडुरंग नामं परम पुण्यधामं पांडुरंग नामं अदे मोक्ष तीरं वेदसारं मधुरं मधुरं पांडुरंग नामं परम पुण्यधामं पांडुरंग नामं ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం పాండురంగ నామం పరమ పుణ్యధామం పాండురంగ నామం శ్రీ పాండురంగ స్వామి 33వ వార్షిక సేవా కార్యక్రమాలు ఈ రోజుతో ముగిస్తున్నాయి. ఈ రోజు ఉదయం పూజలతో మొదలైన పూజా కార్యక్రమాలు పూర్ణాహుతితో ఈ రోజు మధ్యాహ్నం పూజా కార్యక్రమాలు పూర్తయినవి. ఈ అనంతరం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తర్వాత ఈ రోజు సాయంత్రం గ్రామోత్సవం ఉన్నది. ఈ గ్రామోత్సవంలో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. గత 5 రోజుల నుంచి పాండురంగాపురంలో ఈ పాండురంగ స్వామి 33వ వార్షికోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి అన్ని కూడా చాలా చక్కగా ఆనందంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ శిల్ప చంద్రకిషోర్ రెడ్డి గారు వచ్చి అన్ని పూజల్లో పాల్గొని అభిషేకాల్లో పూర్ణాహుతిలో పాల్గొని అన్నదానము కొంతమందికి అన్నదానం వడ్డించి కొద్దిసేపు మళ్ళా అన్నదానం చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు సాయంత్రం జరిగే గ్రామోత్సవం కూడా చాలా చక్కగా జరిగి మీరు కూడా గ్రామస్తులకు సహకరించాలని ఇప్పటి వరకు సహకరించిన గ్రామ యువతకి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ కూడా పాండురంగ స్వామి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. 5వ రోజు ప్రహ్లాద వరదస్వామి దేవరులతో శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. మూల విరాట్ ప్రహ్లాద స్వామికి అమృతవల్లి అమ్మవార్లకు ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరదుని యాగశాలలో కొలువుంచి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం పంచామృత అభిషేకాలు తిరుమంజనం నిర్వహించారు. చంద్రప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లు కొలువై భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి శరభ వాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం
सुशोभितं स्वाहा चतुर्भुजं कोमलांगं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितो रस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा तप्तकाञ्चन सङ्काशं पीतनिर्मलवाससम् इन्द्रादिसुरमौलिष्टस्फुरन्माणिक्यदीप्तिभिः स्वाहा लीलाहितपदद्वन्द्वं शङ्खचक्रादिहेतिभिः गरुत्मता च विनयात् स्तूयमानं मुदान्वितं स्वाहा स्वहत्कमलसंवासं कृत्वा लुकवचं पठेत् नृसिंहो मे शिरः पातु लोकरक्षार्थसम्भवः स्वाहा నంద్యాల జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న తాజా పరిణామం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ యార్డులో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కల్పన చాంబర్ మార్పు నిర్ణయం సరైన ప్రక్రియలో తీసుకున్నదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్కెట్ యార్డు కార్యకలాపాలను సమీక్షించాల్సిన కీలక బాధ్యత కలిగిన డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆగమేఘాల మీద మార్చడం వెనుక ఉద్దేశమేమిటి? ఈ మార్పు అధికారిక ఆదేశాల మేరక లేక మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారి ఇష్టారాజ్య నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా నియమావళి ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ యార్డు వంటి రైతులకు ప్రత్యక్షంగా సంబంధించిన సంస్థల్లో తీసుకునే నిర్ణయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్ మార్పు విషయంలో సరైన వివరణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతుల సమస్యలు, వ్యాపారుల లావాదేవీలు, మార్కెట్ వ్యవహారాలు అన్నీ డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలోనే సాగుతాయి. అలాంటి కీలక స్థానంలో ఉన్న అధికారిక కార్యాలయాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల పరిపాలన అంతరాయం కలగదా అనే ప్రశ్నలు సహజంగా వస్తున్నాయి. కావున సంబంధిత ఉన్నత అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి ఛాంబర్ మార్పుకు గల కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. మార్కెట్ యార్డులో పారదర్శకత, నియమ నిబంధనల అమలు, అధికారుల గౌరవం కాపాడటం అత్యంత అవసరం. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తీసుకునే ప్రతి నిర్ణయం సమగ్రంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఆ రూమ్ కీస్ వేసినారు సార్. ఆ రూమ్ కీస్ నాకు పైన రూమ్ కాదు సార్, నేను ఆ రూమ్ లో కూర్చుంటాను. సరే మరి ఈ రూమ్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఇంకా అక్కడ కూర్చోండి. ఇది నా రూమ్ కదా, మీరు కూర్చున్నారు. చైర్మన్ నేను చెప్పానండి, చైర్మన్ గా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, నేను ఎక్కడైనా ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సింది మీరు పై ఆఫీసర్ అడగండి, మీ పై ఆఫీసర్ చెప్తే నేను కూర్చున్నాను. సరే గెస్ట్ హౌస్ రూమ్ కీస్ ఇవ్వండి సార్, నేను అక్కడ కూర్చుంటా. ఐఎమ్ ద కస్టోడియన్. కస్టోడియన్ అయితే మాట్లాడండి, మీ పై ఆఫీసర్ తో మాట్లాడండి. మా పై ఆఫీసర్లే అన్నారు సార్. అంటే నాకు ఫోన్ చెప్పి వాళ్ళ చేత. ఎవరితోటి? పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళ చేత ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఆ రూమ్ కీస్ ఇవ్వనండి. సార్ చైర్మన్ సార్ అక్కడ కూర్చుంటా అన్నారు సార్ అని చెప్పి ఇంకా నేను ఇంకెక్కడ కూర్చోవాలి అన్నది చూస్తా ఉన్నాను. సార్ వాళ్ళకి గెస్ట్ హౌస్ అది ఒక చిన్న రూమ్, అది అంటే గెస్ట్ హౌస్ కాదు, ఎవరైనా ఉండేరా అంటే ఏదైనా సెక్రటరీలు వాళ్ళకి ఏదైనా నైట్ టైం ఉండాల్సిన వారు వస్తే అక్కడికి ఒక రూమ్ పెట్టారు. అందులో అన్న కూర్చుందాము అనుకుంటున్నాను, ఎందుకంటే యాజ్ ఎ లేడీ ఆఫీసర్ గా ఒక చిన్న టాయిలెట్ అనేది ఉండాలి. అందుకోసమే అక్కడైనా కూర్చుందాము అనుకుంటే సార్ అది కూడా కావాలి అంటున్నారు. సో అందుకోసమే అదే చూస్తా ఉన్నాను. మిమ్మల్ని అవమానించడం కాదా ఇది? సీనియర్ ఆఫీసర్ మహిళా అధికారి
జిల్లాధికారిని అవమానించడం అంటే ఇంకా పైన అంటే వాళ్ళకే తెలియాలి, ఆక్యుపై చేసిన వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఉన్నప్పుడు కలిసి చేసుకోవాలి, మేము అందరం ఒకరికొకరు కలిసి సర్దుబాటులో మేము చేసుకోవాలి వర్క్. ఇంకా గిరిజన మహిళ పట్ల ఇంత దురుసుగా కూడా ప్రవర్తించినాడని సమాచారం ఉంది. అది ఎంత మాత్రం వాస్తవం అనేది మీరే తెలియాలి. మీ పట్ల దురుసుగా ప్రవర్తించాడు అనే విషయం కూడా కొంతమంది తెలుస్తా ఉంది, సమాచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం మీరే తెలియాలి. వాస్తవాలు అన్నది ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు. ఏం చేయాలి అన్నది ప్రస్తుతానికి అయితే మేము మార్కెట్ ఫీజులు ఇప్పుడు మాకు టార్గెట్ వస్తుంది, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చూస్తాం. ప్రస్తుతానికి అయితే ఆఫీస్ లో నేను కూర్చుంటున్నాను. ఇంకా అదే గెస్ట్ హౌస్ రూమ్ అన్నా ఇవ్వాలి, మరి అది అడగాలి. అడిగితే లాక్ వేసుకుంటాము మేము, మాకు అవసరం ఉంది అంటున్నారు. చూస్తాను. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ ఇవ్వాలని, మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే సీఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ధనుంజయ్ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో 42 రోజుల పాటు మెరుపు సమ్మె చేసినటువంటి అంగన్వాడీ కార్మికులకు మద్దతుగా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం లేకుండా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రోజు పచ్చ కండువాలు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు కూడా టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు చేయాలని అధికారం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల పాటుగా మేమంతా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అంతా కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేయకుండా కాలం గడుపుతూ ఈరోజు వృధాగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మొండి వైఖరి, మొద్దు నిద్ర ఈరోజు పాటిస్తా ఉన్నది. రాష్ట్ర పిలుపునిచ్చిన ప్రకారంగా మనం ఏఐటీసీలో 4 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నాం. మళ్ళీ 5వ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ వర్కర్లు దీక్ష చేస్తున్న నిరసన కార్యక్రమం తెలుపుతున్న నల్ల బ్యాడ్జీలతో. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, నెరవేరకుంటే మేము చలో విజయవాడకి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేలుకోవాలని. మేము గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము. మాకు 26,000 జీతము, నెలంతా వేసవి సెలవులు కావాలని. మరి గర్భవతులైతేనే, బాలింతలైతేనే మేము సేవలు చేస్తుంటే గ్రామాల్లోన మాకు చాలా ఇదిగా అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మేము ఏదో మా సత్తా మేము విజయవాడలో చూపించుకుంటామని కోరుకుంటున్నాను. 4 రోజుల నుంచి నిరాహార దీక్షలు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చేశాము. కాకపోతే ఏ విధమైన స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. మాకు వచ్చే 11,500 శాలరీతో మేము బతకలేకనే ఈ రోజు రోడ్లు ఎక్కాము. ఆ రోజు రోడ్లు ఎక్కినప్పుడు ఇంత దరిద్ర గవర్నమెంట్ అమ్మా, మేమున్నాం అక్క చెల్లెళ్ళు, మీరు భయపడకండి, అధైర్యపడకండి, మేము వస్తే అన్ని చేస్తాం, మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మళ్ళీ వచ్చే శాలరీలు అయితే వేతనాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు మీరు, మేము పెంచుతామని ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రతి ఒక్క టెంట్ దగ్గరకు వచ్చి. ఈ రోజు ఏమైపోయినారు అందరూ? అసలు
జిల్లా క్వార్టర్స్ లో కానీ మండల క్వార్టర్స్ లో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు వచ్చి చెప్పిన వాళ్ళే. ఈరోజు 11,500 శాలరీతో ఒక్క రూపాయి కూడా పెంచకుండా 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఇంకా మాకు రోజుకు వర్క్ అయితే ఎక్కువ అయిపోతుంది. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. సర్ సివి రామన్ ఎఫెక్ట్ సందర్భంగా విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని స్కూల్ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ ఉత్తేజ్ తెలిపారు. ముఖ్య అతిథులుగా నవభారత్ హుసేన్, ఇసాక్ వలీ, వికాస్ వలీ, మోయిన్, హుసేన్ బాషా, హుసేన్ వలీ, గోపీనాథ్ హాజరయ్యారు. పాఠశాల వ్యవస్థాపకులు సత్యప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఉదయ్, ఏవో వెంకటయ్య, సురేఖ విద్యార్థులు చేసిన 250 ప్రాజెక్టులను అతిథులు పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈరోజు నలంద స్కూల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సైన్స్ డే సెలబ్రేషన్స్ ను సైన్స్ ఫియెస్టా అనే నేమ్ తో జరుపుకుంటున్నాము. ఇందులో దాదాపుగా 200 పైన ప్రాజెక్ట్స్ మనం స్కూల్ పిల్లలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, సైన్స్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇంగ్లీష్ లో వచ్చేసి మనకు డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. వాళ్ళ తర్వాత కన్వర్జేషన్స్ ఉన్నాయి. అన్ని ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఉంది. వీటన్నిటిని పర్యవేక్షించడానికి జడ్జిగా మనకు గోపీనాథ్ సార్ గారు వచ్చారు విశ్వం ఎడ్యుటెక్ కంపెనీ నుండి. అలాగే సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ రోబోట్స్ చేశారు, వాల్కెనోస్. అది పిల్లలు చాలా ఉత్సాహంగా ఎంతో కష్టపడి వితిన్ 10 days లో పేరెంట్స్ సపోర్ట్ తో, చాలా సపోర్ట్ తో పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన టీచర్స్ అందరికీ మరి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు. Today we gathered here for Science Fiesta 2026 that we are celebrating. So I am very happy that students made different projects with great interest, with great hard work and enthusiasm. So the main skill ఏంటంటే పిల్లలు తమ ఒక క్రియేటివిటీ లెవెల్ ని పెంచే ఆర్గనైజ్ చేసే ఈవెంట్. సో దీన్ని మేము ప్రతి ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే స్టూడెంట్స్ వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ పెంచడానికి. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ అండ్ అప్రిషియేట్ అవర్ మెంటర్స్, టీచర్స్ ఎవరైతే ప్రాజెక్ట్ చేయడానికి హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. సైన్స్ ఫియెస్టా 2026 నలంద స్కూల్లో బొమ్మల సత్రంలో చరిత్ర గల పాఠశాల 30 సంవత్సరాలు ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో 33 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఉత్తేజ్ కుమార్ తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ చరిత్ర గల పాఠశాలను ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు తీసుకొని పోవడానికి వాళ్ళిద్దరు దంపతులు బాగా కృషి చేస్తున్నారు. మీలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. తను వచ్చేసి ఒక సైన్స్ ఫేర్, మ్యాథ్స్ ఫేర్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఫేర్ అండ్ సోషల్ ఫేర్ అండ్ తెలుగు ఫేర్, టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి పెట్టారు. సో మీ టాలెంట్స్ మీరు ప్రూవ్ చేసుకోవాలని, మీ యొక్క స్టాల్స్ లో మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మన నంద్యాలలోని నలంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బొమ్మల సత్రం నందు ఈ యొక్క విద్యార్థులకు వచ్చేసి పాఠశాల విద్యార్థులకు సైన్స్ ఫేర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి మా పాఠశాల కరెస్పాండెంట్ మిత్రులు కూడా ఆహ్వానం చేయడం జరిగింది. మరి ఇక్కడ మేము చూసినాము, ఇక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయోగాలు, యాక్టివిటీస్ వచ్చేసి చాలా చక్కగా మరి
పిల్లలు వచ్చేసి నేర్చుకుని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నిజంగా ఇది చాలా మనకు వచ్చేసి ఉపయోగకరమైనది విద్యార్థులకు. ఎందుకంటే ఆ యొక్క ప్రయోగాల మీద వాళ్ళు ఆసక్తిని వచ్చేసి పెంచుకొని వారి యొక్క తెలివితేటలను వచ్చేసి బాగా అభివృద్ధి చేసుకుని అదే మళ్ళీ చదువులో కూడా వచ్చేసి వాళ్ళు వినియోగించడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మరి నలంద పాఠశాల కరెస్పాండెంట్ ఉత్తేజ్ గారికి నేను అభినందిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు విద్యావంతులందరూ కూడా మరి యొక్క వారు చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా చూసి వాళ్ళకి వచ్చేసి అభినందించాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. దివంగత జనాబ్ అబ్దుల్ అజీజ్ మాస్టర్ ఆదర్శాలకు గురు శిష్య భక్తికి సాక్షిగా కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ గేట్ సమీపంలో ఉన్న చెట్టును తొలగించవద్దని ఆయన శిష్యులు పూర్వ విద్యార్థులు అధికారులను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల ఓల్డ్ టౌన్లోని కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ గేట్ సమీపంలో సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన అరుగుతో కూడినది ఈ పెద్ద పచ్చని వృక్షం ప్రస్తుతం తొలగించేందుకు చర్యలకు సిద్ధంగా ఉన్నది. ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు చిహ్నం. ప్రజల ఐక్యత, సామాజిక సమన్వయం, పర్యావరణ పరిరక్షణ, గురు శిష్య భక్తి, సేవా భావానికి సజీవ చిహ్నంగా సాక్షిగా నిలిచింది. ఈ వృక్షాన్ని తొలగించరాదని ఆయన శిష్యులు కోరుతున్నారు. వృక్షాన్ని కాపాడితే అది మన భవిష్యత్ తరాలకు నీడగా ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇక్కడ మేము కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఈ చెట్టు దగ్గర ఈ అరుగు దగ్గర నిలబడి ఉన్నాము. దీనికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఈ చెట్టు ఈ అరుగు కింద గత 50 ఏండ్ల క్రిందట అజీజ్ టీచర్ గారు మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నప్పుడు మా బ్యాచ్ విద్యార్థుల చేత 75-76లో ఈ చెట్టు దాంతో పాటు తతిమా స్కూల్లో ఉండే మిగతా చెట్లన్నీ నాటించడం జరిగింది ఎన్సీసీలో భాగంగా పర్యావరణాన్ని కాపాడడానికి. అందులో ఈ చెట్టు బాగా ఘనంగా పెరిగి మనకు ఇక్కడ పాదచారులకు ఊర్ల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్లకు ఇది నీడనిస్తూ వస్తూ ఉంది. అంతేకాకుండా ఈ చెట్టు ఘనంగా పెరగడంతో దీని కింద అరుగులు ఏర్పాటు చేసుకొని పెద్దవాళ్ళు ఆ కాలంలో ఇక్కడ రాని వాళ్ళు లేరు. ఎంపీ ఎస్పీ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తర్వాత డైలీ మినిస్టర్ మన గౌరవనీయులు ఫారూక్ గారి అన్నలు జబ్బార్ మియా గారు, ఆ తర్వాత ఇస్మాయిల్ గారు డైలీ ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళు. ఆ తర్వాత ఫారూక్ గారు కూడా పలుమార్లు ఇక్కడికి వచ్చి కూర్చొని పెద్దవాళ్ళతో చర్చించి వెళ్ళేవారు. అలాగే నౌమాన్ గారు కూడా వచ్చి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడికి రాని పెద్ద మనుషులు అంటూ లేరు. అట్లా ఘనమైన చరిత్ర ఈ అరుగుకు ఈ చెట్టుకు ఉంది. ఈ అరుగు మీద పెద్దవాళ్ళు దీన్ని బండ కమిటీ అని ముద్దుగా పిలిచేవాళ్ళు. ఆ బండ కమిటీ మీద మతాలకు కులాలకు అతీతంగా ఎవరికి ఏ కుటుంబ పురపచ్చలు వచ్చినా, కుటుంబాలలో కలతలు వచ్చినా ఇక్కడికి పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి పంచాయతీ చేయించుకొని ఇక్కడి నుంచి వాళ్ళు సంతోషంగా సంతృప్తితో వెళ్ళేవాళ్ళు. అటువంటి ఘనమైన చరిత్ర ఈ చెట్టుకు ఈ అరుగుకు ఉంది. ఈ మధ్య PGRS లో ఒక మహానుభావుడు ఈ చెట్టు తీయాలని వినతి పత్రం ఇచ్చినాడని తెలిసింది. మేము దాన్ని ఖండిస్తున్నాము. చెట్లను పెంచాలి కానీ తీసేయాలా. అసలు ఈ ఏరియాలోనే చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడ కూర్చోడానికి వీలవ్వదు. అటువంటిది చెట్లు తీయాలని అడగడం ఏంటి, ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఆ కాలంలో అజీజ్ సారు ఈ చెట్టు కోసము, అంటే ఈ ఒక్క చెట్టు కాదు, గ్రౌండ్లో స్కూల్లో ఉన్నటువంటి చెట్లకన్నిటికీ ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా ఉండి పిల్లలతో చెట్లన్నీ వేపించినాడు. తర్వాత ఈ చెట్టు తొలగించే బిల్డింగ్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఆ అవకాశము వృధా కాకుండా ఈ చెట్టును ఇలాగే ఉంచి ఈ ప్లాన్ ఏమన్నా చేసుకోండి అని ఫారూక్ గారిని తర్వాత మిగిలిన రాజకీయ నాయకులకు చెప్తే సరే వాళ్ళంతా మన శిష్యులే కాబట్టి దానికి ఓకే అన్నారు. అప్పుడు దీన్ని ఇలాగే స్థిరంగా ఉంచేసినారు. ఇది విషయం. ఈ చెట్టును ఎట్టి పరిస్థితిలో తీయడానికి వీలు లేదు. ఇది అందరికీ ఉపయోగకరం. మా ఇక్కడ ఉండే వాళ్ళకే కాదు, బయట నుంచి ఎవరైనా కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే ఆ చెట్టు మున్సిపల్ హై స్కూల్లోనే చదువుకున్నాము.
చదువుకునే రోజుల్లో కూడా మేము మాది హరిజనపేట ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా సారు మాకు ఒక ముందుకు వచ్చి మీరు చదవాలా, మీరు ముందుకు రావాలని చెప్పి ఆయన దోచిన మహానుభావుడు ఆయన. ఈరోజు రిటైర్డ్ అయ్యి ఉద్యోగం చేసి పెన్షన్ తింటున్నామంటే అజయ్ సారు పుణ్యమే అని చెప్పి గౌరవంగా చెప్పుకుంటాను. అజయ్ సారు చూసినట్టు ఉంటుంది సార్ ఈ చెట్టును చూసేసరికి. ఇక్కడ ఆయన మాకు ఒక బ్రహ్మదేవుడి లెక్క సారు కానొస్తుంటాడు. ఎక్కడికి పోయినా సార్ను విజ్జేసి పోతుంటాము. కాబట్టి చెట్టు ఉండాలి సార్. ఈ చెట్టు 55 సంవత్సరాల నుండి ఉంది. అజిత్ సార్ గారు పెట్టింది. ఈడ నీడ ఉంటుంది, చెట్టు బాగుంది, ఈడ ఉండాల్సిందే. ఏమి పూర్వకులు పెట్టిపోయింది ఇది. దీనికి తీయడానికి అర్హత లేదు. ఏమి అందరూ ఈడ వచ్చిన వాళ్ళు రెస్ట్ లెక్క తీసుకుంటారు. మీరు గౌరవనీయులు దీనికి మా మర్యాద పెట్టి చెట్టుకు కాపాడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. వైభవంగా అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన డిప్యూటీ డైరెక్టర్. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే సీఎం కార్యాలయం ముట్టడిస్తామంటున్న ఏఐటీయూసీ నేతలు. నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన. మున్సిపల్ హై స్కూల్ గేట్ సమీపంలోని వృక్షాన్ని తొలగించవద్దంటున్న పూర్వ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.